మార్నింగ్ గైస్. దర్శనం అయితే రెడీ అయినాం. సో నైట్ గిరిప్రదక్షిణ చేసి వచ్చి రూమ్కి వచ్చేవారికి 2 AM అయింది. సో ఒకసారి చూపిస్తాను. దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చి 8 అయిపోతుంది. ఇప్పుడు దర్శనానికి వెళ్ళే దారిలో ఉన్నాము. ఎదురుగా కనిపించేదేమో అరుణాచలగిరి. ఇట్స్ లెఫ్ట్ వెళ్తేనేమో దర్శనానికి వెళ్ళే దారి వస్తుంది. అది కనిపించేదేమో రాజగోపురము. మనం రాజగోపురం నుంచి వెళ్ళాలి లోపలికి. ఇది కనిపించేదేమో అరుణాచలగిరి. రాత్రి అయితే మేము ఈ గిరి చుట్టూ దర్శనం అయితే చేసుకున్నాము. ఈరోజు చూడాలి ఎంత టైం పడుతుందో మాకు దర్శనానికి. పౌర్ణమి రోజు కాబట్టి చాలామంది భక్తులు అయితే వచ్చారు. ఈరోజు మా అదృష్టం, దేవుడి ఊరేగింపు చేశారు. మేము దర్శనం అయితే చేసుకున్నాము. చూడండి మీరు. பின்னாடி சாமி இருக்கு. அந்த பக்கம் చక్కగా కనబడుతుంది. గాయస్, మేము అరుణాచలం నుంచి రిటర్న్ అయ్యేది వీడియో అయితే చేయలేదు. ఎందుకంటే చాలా రెయిన్ పడిన ఉండే నైట్. అయితే మేము అక్కడ ఈవినింగ్ 5 o'clock అయితే స్టార్ట్ అయిపోయినాం. ఈవినింగ్ స్టార్ట్ అయిపోయి అక్కడ కొద్ది దూరంలోనే రెయిన్ అయితే చాలా పడింది. కంటిన్యూస్గా మాకైతే వెల్లూరు వరకు రెయిన్ అయితే ఉంది. ఎక్కువసేపు పెట్రోల్ బంక్లో ఆగినాం. తర్వాత ఒక 1 hour 2 hours తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయాం. లైక్ 8 PM అట్లా స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ ఇక కంటిన్యూస్గా వచ్చేవరకు అక్కడ రెయిన్ అయితే ఉన్నది. కాణిపాకంలో ఉంది రెయిన్. అంటిల్ కడప దాకా రెయిన్ అయితే ఉంది. సో మేము ఎట్లా నైట్ జర్నీ చేసినాం కాబట్టి వీడియో అయితే చేయలేకపోయినా. సో ఇప్పుడు మేము ఇప్పుడే కడప దాటినాం. కర్నూలు వచ్చి 168 kilometers ఉంది. అరుణాచలంలో వీడియో అయితే ఎక్కువ తీయలేకపోయినా, ఎందుకంటే అక్కడ కూడా నైట్ మేము గిరి ప్రదక్షిణ చేసినప్పుడు రెయిన్ అయితే పడింది. సో లైక్ నార్మల్గా అంటే స్ప్రింకిల్స్ పడుకుంటూ వస్తుంది అనమాట రెయిన్. సో మేము గిరి ప్రదక్షిణ చేసినాము. సో అన్నీ నేను చూపిద్దాం అనుకున్నా, అన్ని లింగాలు, కానీ అది కుదరలేదు. అసలు ఓపిక లేకుండే. మేము అంత దూరం ట్రావెల్ చేసినాం బైక్ మీద. ఇంకా బేర్ ఫుట్ తోటి నడుస్తున్నాం కాబట్టి అసలు కొద్దిగా ఒక 2-3 kilometers పోగానే అసలు మాతో కాలేదు. ఇక సో ఎట్నో అట్లా చేసి మేమైతే అదైతే కంప్లీట్ చేసినాం. గిరి ప్రదర్శన అయితే కంప్లీట్ చేసినాం. మేము అరుణాచలం వెళ్ళగానే మేము రూమ్ తీసుకున్నాము. లైక్ మాకు 1000కే దొరికింది. అండ్ అది కూడా గుడి దగ్గరలో 500 meters దూరంలోనే ఉంది. సో మేము తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి మేము అక్కడనే వెళ్ళిపోయామన్నమాట. గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ దీపం ముట్టించి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాము. అండ్ గిరి ప్రదక్షిణ అయితే మాకు మేము స్టార్ట్ చేసి అయితే 8 PMకి స్టార్ట్ చేసినాం. సో మాకు మార్నింగ్ 2 AM 2:30 అట్లా ఆ టైంలో మాకు అయితే కంప్లీట్ అయింది. సో ఇంకోటి ఏంటంటే అది
మేము పౌర్ణమి రోజు రావడం వల్ల మాకు దర్శనం అయితే చాలా అంటే చాలా ఘోరంగా అయిపోయింది అనమాట. లైక్ చాలా ఇబ్బంది అయింది మాకు. అప్పుడే మేము గిరి ప్రదక్షిణ చేసినాం కదా, సో అప్పుడే బేర్ ఫుట్ తోటి చేసాము. ఇక పెయింట్స్ ఉన్నాయి, ఇంకా ట్రావెల్ చేసాము, ఇక అవ్వట్లేదు అనమాట. సో అరుణాచలంలో అయితే కొద్దిగా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. లైక్ చెప్పలేము, లైక్ నార్మల్ టైంలో అయితే ఇంత రష్ అయితే ఉండదు అనుకుంటా. బట్ పౌర్ణమి టైంలో ఇట్లా ఇంకా ఈ శివరాత్రిలో ఇలాంటి టైంలో మాత్రం చాలా రష్ ఉంటుంది. బట్ అక్కడ అయితే అంత ప్రాపర్ సిస్టమ్ అయితే లేదని నా ఫీలింగ్. లైక్ మనకి వెయిటింగ్ హాల్స్ లాగాని అలాంటివి ఏమి ఉండవు. జస్ట్ మీరు లైన్ నిలబడ్డారంటే నిలబడాల్సిందే అంతే. అయ్యో మేము అప్పటికే ఇంకా కాలు ప్లేను అవన్నీ ఉన్నాయి, ఇంకా లైన్లో నడిచినాము. మాది కూడా ఎప్పుడు మేము మార్నింగ్ 8 AM స్టార్ట్ అయినా మాకు దర్శనము. సో మార్నింగ్ 8 AM నుంచి మాకు దర్శనం అయిపోయే వరకు మధ్యాహ్నం 2:30 అయింది. సేమ్ టైం లైక్ గిరి ప్రదక్షిణ ఎంత టైం అయిందో సేమ్ టైం మాకు దర్శనం కూడా అదే టైం అయింది. బట్ ఎనీవే మాకు దర్శనం అయితే మంచిగానే జరిగింది. నాకు అంటే మంచిగా అనిపించింది, మంచి వైబ్ అయితే ఉంది లోపల, గుడి లోపల మాత్రం. ఆర్కిటెక్ట్ కానీ అవి చూస్తుంటే అయితే నాకు చాలా ఆనందంగా అయితే ఉంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెళ్ళండి. ఇన్ కేస్ మీరు జస్ట్ విజిట్ కావాలనుకుంటే మాత్రం నార్మల్ డేస్లో వెళ్ళిపోండి. పౌర్ణమి అలాంటి టైంలో వెళ్తే మాత్రం చాలా అంటే చాలా రష్ ఉంటుంది, మీరు చాలా ఇబ్బంది పడతారు. ఇన్ కేసు మీరు రావాలనుకుంటే జస్ట్ అంటే ప్లాన్ చేసుకొని రండి. మనకి ఎవ్రీ ఫ్రైడే అయితే మన కాచిగూడ నుంచి అయితే ట్రైన్ అయితే ఉంటుంది, ఎవ్రీ ఫ్రైడే ఉంటుంది. అది ఒకసారి మీరు చూడండి మ్యాప్ టికెట్స్లో, లైక్ ఐఆర్టీసీలో మీరు ఒకసారి చెక్ చేయండి రైల్వే దాంట్లో. అదండి. ఇంకా మేము అక్కడ ఫుడ్ అంటే ఏం లేదు. ఇక ప్రదక్షిణ అయిపోయిన తర్వాత అక్కడ ప్రసాదం తీసుకున్నాము. పులిహోర అయితే చాలా బాగుంది అరుణాచలంది. ఇక లడ్డు అయితే ఓకే మంచిగా ఉన్నాయి. ఇక తిన్నాము, ఇక మళ్ళీ రూమ్కి వచ్చినాం. ఒక 2 hours అక్కడ ఉన్నాము. తర్వాత మేము స్టార్ట్ అయిపోయినాం 5కి అట్లా స్టార్ట్ అయిపోయినాం. అయితే మేము స్టార్ట్ అవడము ఏమో కానీ చాలా రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. లైక్ కంటిన్యూస్ అయితే రెయిన్ పడుతూనే ఉంది ఇక వెల్లూరు వరకు. ఇక మేము వీడియోస్ ఏం చేయలేదు, డైరెక్ట్గా పోవాలనే ఇంటెన్షన్ తోటి వచ్చేసినాము. సో తడిసినాం అనమాట చాలా. సో అందుకే వీడియో ఏం చేయలేకపోయినా. ఆ తర్వాత మేము ఇప్పుడు ఇక నాన్ స్టాప్గా అయితే కడపకి అయితే వచ్చినాము. కడపలో అయితే స్టే చేసినాము. లైక్ మేము కడపకి వచ్చేవరకు మార్నింగ్ 5 AM అయింది కడపకి వచ్చేవరకు మేము. సో మేము కడపకి వచ్చేవరకు మార్నింగ్ 5 AM అయింది. సో మేము స్టే చేయడానికి లైక్ జస్ట్ ఒక 2-3 hours న్యాప్ వేయడానికి అయితే జస్ట్ లైక్ బూస్ట్ ఇవ్వడానికి పడుకోవడం జరిగింది. సో అది బాగుందన్నమాట. లైక్ జస్ట్ మళ్ళీ నేను ఫ్రెష్గా బాగా చేసి ఇక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడే కడప దాటి ఆల్మోస్ట్ 30-40 kilometers వచ్చేసాం. ఇక ఇది వయా కర్నూలు రోడ్, కర్నూలు ద్వారా వస్తున్నాం. ఇప్పుడైతే మేము వచ్చేటప్పుడు అయితే శ్రీశైలం రోడ్స్ తీసుకున్నాం, బట్ అది టైం అయితే ఎక్కువ పడింది అనమాట. సో ఇప్పుడు మేము తొందరగా వెళ్ళాలి కాబట్టి ఇది హైవే తీసుకోవడం బెటర్ అనిపించింది. సో మేము ఈ రూట్లోనే రావడం జరుగుతుంది. ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అండ్ లైక్ కొట్టండి ప్లీజ్, అండ్ షేర్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ఇంకా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను.
కొండపైన మొత్తం రాక్స్ భలే ఉన్నాయి, అన్నీ ఏదో అక్కడక్కడ రాళ్ళు పెట్టినట్టే ఉన్నాయి. మాన్సా ఆ రాళ్ళు చూడు, రాయుడు ఆడొకడు పెట్టినట్టు ఉన్నాయి. అక్కడ కొండ ఉంది కదా, రాక్స్ అన్నీ ఎరోట్ అయిపోయినాయి. అంటే తెలుసు అనుకుంటా చాలామందికి, లైక్ ఎరోషన్ అవుతూ ఉంటాయి మౌంటైన్స్ కానీ ఏదైనా. సో అది అలా ఎరోట్ అయిపోయినాయి. అండ్ అది రాక్ వచ్చి కొద్దిగా నాకు తెలిసి కొద్దిగా డిఫరెంట్ మెటీరియల్ ఉన్నట్టుంది. సో దట్ అది ఇంకా తొందరగా ఎరోషన్ అయిపోయినట్టుంది. సో అందుకే బ్లాగ్ మనకి ఒక్కొక్క దగ్గర పెట్టినట్టు కనబడుతున్నాయి. అయితే కర్నూలు ముందు కొద్దిగా ఆగుదాం, కొద్దిగా జస్ట్ ఒక చాయ్ బ్రేక్ తీసుకుందాం. కర్నూలు వచ్చి 30 కిలోమీటర్స్ ఉంది. జస్ట్ చాయ్ బ్రేక్ కోసం ఇక్కడ ఆగా. చాయ్ తాగిన తర్వాత రైడ్ కంటిన్యూ చేస్తాం. కొబ్బరి ఉండ తాగుతున్నాం హైడ్రేషన్కి. కర్నూలు తర్వాత డైరెక్ట్ ఇక్కడనే నేను వ్లాగ్ ఆన్ చేస్తున్నాను. సో అయితే ఇక్కడ తర్వాత నేను మళ్ళా ఒక వ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తాను. అసలు వ్లాగ్ ఎలా ఉంది, అసలు ఇంకా మీకు నచ్చిందా లేదా మీరు ఒకసారి కామెంట్స్ చేయండి. ఇది నాకు ఫస్ట్ టైం కాబట్టి నేను అంత మాట్లాడలేదు. మీరు మీ ఐడియాస్ కానీ మీరు కామెంట్స్ మీరు షేర్ చేయండి కామెంట్స్ దాంట్లో. సో నేను దాని నుంచి నేను కొద్దిగా నేర్చుకుంటాను. అయితే నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.